ఉద్యోగుల పింఛనుదారుల అన్ని సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని ఏపీ సంయుక్త కార్యాచరణ కమిటీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్ హామీ ఇచ్చారు. శనివారం పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా అధ్యక్షుడు జీవీఆర్ఎస్ కిషోర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ మరియు గెజిటెడ్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఏపీ సంయుక్త కార్యాచరణ కమిటీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో రివర్స్ పీఆర్సీను అమలు చేయడం బాధాకరమని తెలిపారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని, ఈ అన్యాయాన్ని రూపుమాపటానికి కృషి చేస్తామన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నాయకులుగా తమ గొంతు వినిపిస్తామని, ఉద్యోగులుగా మీరు కూడా మీ రణభేరిని వినిపించవలసి ఉందన్నారు. భవిష్యత్తులో కొత్తగా ఏర్పడిన జిల్లాలలో ఏపీ ఎన్జీఓ ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకోవాల్సి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఏపీ జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ జీవీ రమణ, ఇతర సభ్యులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది పెద్దలు రిటైర్ అయిపోయిన వాళ్ళు, ఎన్జిఓ అసోసియేషన్ బిల్డింగ్లు కట్టిన వాళ్ళు, ఎన్జిఓ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిలబెట్టిన వాళ్ళు నాకు లెటర్స్ రాసుకుంటారు, మెసేజ్ చేస్తుంటారు. అలా మీరు రండి ఇక్కడ సరిగా అంటే నాయకత్వం మన కంపెనీ కాదు, ప్రమాణంగా నడవాలన్న తాపత్రయం పెద్దలకి ఉద్యోగులకు ఉంది. అందుకని ఆ తాపత్రయాన్ని ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. సరే పార్వతీపురం విజయనగరం వచ్చాం కానీ పార్వతీపురాన్ని ఎన్నుకోవడానికి ఒక కారణం కూడా. నేను ఫస్ట్ ఎన్ని చేసే ముందు 13 జిల్లాలను ఎన్జిఓస్ ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం 26 జిల్లాలు అవ్వాలని చెప్పి కౌన్సిల్ ఈసీలో తీర్మానం చేసింది. రెండోసారి ఈసీలో తీర్మానం చేసింది. సంవత్సరంన్నర క్రితం స్టేట్ కౌన్సిల్ 2023 ఆగస్టు అని ఇప్పుడు గట్టిగా 2 సంవత్సరాలు అయింది. స్టేట్ కౌన్సిల్లో 26 జిల్లాలు ఉన్నారని చెప్పి చేశాం. గవర్నమెంట్కి ఇచ్చాం, జిఏడిని అమెండ్మెంట్ చేసుకున్నాం, రైలో కూడా అమెండ్ చేసి కూడా ఇచ్చాను. మొత్తం అన్ని జిల్లాలు చేయాలి. మొత్తం ఈ రాష్ట్రంలో అన్ని సంఘాలు 26 జిల్లాలు వస్తున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు కూడా 26 జిల్లాలు వస్తున్నాయి. రేపు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా అంటాం. ఒక మండలం ఇందులో ఉంటుంది, ఒక తాలూకు ఇంకో తాలూకు ఇంకో చోట ఉంటుంది. మన దగ్గర ఉన్న జిల్లా పక్క జిల్లాలో ఉంటుంది. ఒక ప్రెసిడెంట్ ఎన్ని జిల్లాలో తిరుగుతాడు? ఒక జేఏసీ ఎక్కడ ఉంటుంది? తాలూకా జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా అంటే మనం 13 జిల్లాలు మిగతా వాళ్ళు జేఏసీలో ఉన్నారు, 26 జిల్లాలు చేస్తారా? అందుకని జిల్లాలో బయట స్టేట్ వస్తుంది.